విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరికి. సో మా మిల్క్ అయితే ఇప్పుడు మేము ఉగాది పచ్చడి చేస్తున్నాం. కొత్తగా తీసుకొచ్చిన మా దేవాంశ్ తీసుకొచ్చినాం మార్కెట్ కి వెళ్ళి. అయితే ఇప్పుడు అందులో ఏమేమి వస్తాయి చెప్పరా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. చింతపండు ఎంత ఇష్టమే చారు చేసుకోవడానికి కాదు, ఉగాది పచ్చడి అంటే గింత అంత వేయాలి. ఉగాది పచ్చడి నెక్స్ట్ ఓకే బెల్లం. ఇంట్లో ఇంకేమి ఇస్తారు? అల్లం కూడా వస్తారు మీకు? అల్లం వేయరు, అల్లం ఉండదు. ఓన్లీ 6 చెడ్ రుచులు అంతే. ఓకే 6 చెడ్ రుచులు అంటే 6 బెల్లం తీపి మామిడికాయ వగడు, కారం ఉప్పు వేప పువ్వు చేదు, చింతపండు పులుపు, బెల్లం తీపి. మేము ఇప్పుడే బచ్చప్పాలు చేసుకున్నాం, అద్భుతంగా వచ్చినాయి మా బచ్చప్పాలు. అయితే ఎక్కువ వేయకురా నాయన. చాలు స్పూన్ ఏదిరా, స్పూన్ వేప పువ్వు మొత్తం వేసే, నో ప్రాబ్లం. ఓకే ఇలా అయింది. ఇప్పుడు దీని ఏంటంటే మిక్స్ చేస్తావు డాడీ? అఫ్ కోర్స్ నువ్వు లాస్ట్ ఇయర్ చేసినప్పుడే ఘోరంగా ఉన్నది. చూడండి అందరూ కలిసి చేస్తారు. ముందు పచ్చడి తాగాలి. పచ్చడి సూపర్ ఎట్లా చెప్పేదా? ఎట్లా కరెక్ట్ చెప్పు. బాగుందా? మంచిగా ఇష్టం. ఎట్లది? బాగుంది కదా? బాగుందా? ఓకే 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 బాగున్నారు. జనరల్ గా తెలంగాణలో అయితే భక్షాలు అంటారు, మరి ఆంధ్ర సైడ్ ఏమంటారు నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం అందరు చేసుకుంటారు. కొందరు పూర్ణాలు అంటారు. ఇలా కంప్లీట్ ఏంటంటే శనగపప్పు, ఆంధ్రాలో పూర్ణాలు అంటారు. మా దేవాన్ని చెప్తున్నాడు. అందరికీ హ్యాపీ ఉగాది. మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.